ఎక్కే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి బంతి నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్కు 250 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీనియర్ ప్లేయర్లు ఇద్దరూ సెంచరీలతో సత్తా చాటారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సులతో 142 పరుగులు చేయగా, మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 100 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీలతో మెరిసిన కంగారు జట్టు ఓపెనర్లు పలు అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. వన్డేలో దక్షిణాఫ్రికా అత్యధికంగా ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా హెడ్, మార్ష్ రికార్డులోకి ఎక్కారు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఇంగ్లాండ్ ఆటగాళ్లు వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ పేరిట ఉండేది. వీరిద్దరూ 2003లో ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో తొలి వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో 22 ఏళ్ల ఆల్టైమ్ రికార్డును హెడ్, మార్ష్ బ్రేక్ చేశారు. దక్షిణాఫ్రికాపై ఒక వన్డే ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన మూడో ఓపెనింగ్ జోడీగా మార్ష్, హెడ్ నిలిచారు. వీరిద్దరి కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ జోడీలు ఉన్నాయి. వన్డేలో సౌతాఫ్రికాపై ఆసీస్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్గా హెడ్ 142 పరుగులతో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కెప్టెన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వార్నర్ 173 పరుగులు చేశాడు.